కల్తీ పాలు తాగి ఆసుపత్రి పాలైన బాధితులు రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షేమ సమాచారం కోసం కిమ్స్ బొలినేని ఆసుపత్రి దగ్గర కొందరు బంధువులు పడిగాపులు కాస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి బాధితులకు అందుతున్న చికిత్సపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశంపై బాధితుల బంధువులతో మా ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. 20వ తారీఖు జరిగిన ఘటనకు సంబంధించి ఆ రోజు నుంచి కుటుంబ సభ్యులు వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆసుపత్రి వద్ద వారు వేచి చూసిన పరిస్థితి. ప్రస్తుతం మన వద్ద నలుగురు పేషెంట్స్ సంబంధించి కుటుంబ సభ్యులు మన వద్ద ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏవైతే ఈ బొలినేని కిమ్స్ ఆసుపత్రిలో నలుగురు పేషెంట్స్ వైద్యం పొందుతున్నారు, అసలు ఏం జరిగింది? సో మేమంతా ఒక కుటుంబం అండి. ఒకే ఇంట్లో ఉన్నాం కానీ పక్కన అందరం కలిపి ఉంటాము. ఫస్ట్ మా చిన్నాన్నమ్మ గారికి ఇదైంది, తర్వాత ఒక్కొక్కరికి సేమ్ సిమ్టమ్స్తో ఉన్నాయి. మేము అందరం కలిపి ఒకటే హాస్పిటల్లో రవి చైతన్య హాస్పిటల్ అని చెప్పి మన కమ్మల చెరువులో ఉంది, అక్కడ అడ్మిట్ అయ్యాం. అడ్మిట్ అవ్వడం వల్ల అందరం నలుగురు అక్కడే అడ్మిట్ అయ్యాం. బట్ ఎవరైతే ఫస్ట్ అడ్మిట్ అయ్యారో వాళ్ళ చేయాల్సి అన్నీ ఎక్కువ ఉన్నాయి, 1, 2, 3, 4 అన్నట్టు. కానీ డయాలసిస్ 2 to 3 టైమ్స్ జరిగినా ఎవరికి యూరిన్ రావట్లేదండి. మాకు ఎందుకో కొంచెం అక్కడ సోర్స్ తక్కువ ఉండడం వల్ల మాకు ఎందుకో కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది. సో వెంటనే అక్కడ హాస్పిటాలిటీ అంతా బాగానే ఉందండి, కానీ మాకు ఎందుకో ఇంకా క్రిటికల్ కేర్ రిసోర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అండ్ కిమ్స్ షిఫ్ట్ చేశారు. కిమ్స్ షిఫ్ట్ చేసింది మా మావయ్య గారు అండి, డాక్టర్ జగదీష్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఆయన హిజ్ అన్ జనరల్ ఫిజిషియన్. ఆయనకి ఇలాంటి కేసుని క్రిటికల్గా ఎప్పుడు ఆయన హ్యాండిల్ చేస్తుంటారు. సో ఆయన షిఫ్ట్ చేసిన వెంటనే అడ్మిట్ చేశారు, స్టెబిలైజ్ చేశారు అందరినీ. ఒక ఆవిడ బాగా సీరియస్ అయిందండి, అప్పుడే వెంటిలేటర్ మీద పెట్టారు, సీరియస్ చేశారు, అంతా స్టెబిలైజ్ చేశారు. చేసిన వెంటనే మేము పైన ఎంఐసీయూలోకి అందరూ నెక్స్ట్ రోజు మార్నింగ్ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసినప్పుడు మీకు కిందకు వచ్చి మేము మా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. 2 రోజుల నుంచి ఏం సరిగ్గా తినకపోతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మా చుట్టాలు అందరూ మా పక్కన అందరూ ఉన్నారు. మా ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చి నువ్వేంటి తమ్ముడు ఇక్కడ ఉన్నారు అంటే, మా తాతయ్య గారు కూడా ఇలా అయింది, మా నాన్నగారికి ఇలా అయిందని చెప్పి మేము కమ్యూనికేట్ చేసుకుంటున్నాం. అప్పుడు అర్థమైంది ఏంటంటే, మా కామన్గా తెలుసు మా ఏరియాలో ఎవడ పాలు పోస్తారో మాకు తెలుసు 10 ఏళ్ళ నుంచి. అప్పుడు అది మాకు అప్పుడు తెలియలేదండి. మా అమ్మగారు ఇంట్లో వంట వండుతున్నప్పుడు పాలోడు వచ్చాడు అనమాట. అప్పుడు ఆవిడ కూడా అంటున్నాడు, ఇలాగా నేను 2-3 ఇంటికి వెళ్ళానండి, వాళ్ళు కూడా ఇలాగా అంటున్నారు అని అన్నాడు. అప్పుడు మా అమ్మ అంది, పాలు ఎందుకు అవ్వకపోవచ్చు అని. మా మావయ్య కూడా ఇంట్లో ఉండేసరికి మా మావయ్య వెంటనే ఆయన మెడికల్ నాలెడ్జ్ బట్టి అర్థమైపోయిందండి, పాలే ఖచ్చితంగా అవుతుంది, ఇది ఇంకా వేరే అవ్వదు అని చెప్పి అండ్ మా బ్లడ్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెళ్ళి టాక్సికాలజీ వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ గవర్నమెంట్ ఉంది కదండి, ఏదైతే మన కలెక్టర్ గవర్నమెంట్, వాళ్ళు కూడా చాలా బాగా అలర్ట్ అయ్యారు. మొత్తం అందరూ వితిన్ మినిట్స్ అవర్స్లో మొత్తం మా బ్లడ్ రిపోర్ట్స్, మా ఫ్యామిలీ రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వెంటనే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి ఎవరి దగ్గర ఇంత మనీ కూడా కలెక్ట్ చేయకుండా మొత్తం హై ట్రీట్మెంట్ చేయిస్తున్నారండి. మా కోసమే సెపరేట్గా ఒక క్యాబిన్ ఓన్లీ ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి మొత్తం ఒక క్యాబిన్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక సెపరేట్ మెడికేషన్స్ ఇవన్నీ చూసుకుంటారండి. మమ్మల్ని కూడా అంత లోపల రానివ్వట్లేదు. సో ఇక్కడైతే మా సైడ్ నుంచి కూడా ఏమైనా పాయిజన్స్ కానీ ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఫ్యామిలీని కూడా కొంచెం పక్కన పెట్టి అంత క్రిటికల్గా చూస్తున్నారు లోపల. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైతే ఈ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు ఉన్నారో వారికి ఆసుపత్రి నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ లేదా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం నుంచి కానీ వారి నుంచి మీ సపోర్ట్ ఎలా ఉంది, వారికి మీకు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు? చాలా మేము కానీ ఇన్ కేస్ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటాయండి, మా పాకెట్స్లో నుంచి ఖచ్చితంగా 10 to 15 lakhs అవుతుందండి పర్ పర్సన్, నాట్ పర్ కంప్లీట్. మన పర్ పర్సన్ 10 to 15 lakhs అవ్వచ్చు. ఎంత ఆరోగ్యశ్రీలో ఎంత ప్యాకేజ్లో ఉన్నా, ఇన్సూరెన్స్లో ఉన్నా ఖచ్చితంగా అవుతుందండి ఎక్సెస్. ఎంత పెద్ద ట్రీట్మెంట్ జరుగుతుందండి పైన. సోడియం లెవెల్స్ అని, డయాలసిస్ అని అలా జరుగుతూనే ఉంటుంది. దేవర్ లైక్ ట్రీటింగ్ లైక్ దర్ ఓన్ ఫ్యామిలీ పైన. దట్ ఈస్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ లైక్ దట్. సో ఇంకా మేము ఏంటంటే ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి కొంచెం రిలాక్స్ అయ్యామండి. ఇప్పుడు మా తాతయ్య గారు ఒకరికి బాగుంది, ఇప్పుడు ఆయన బయటపడ్డారు. ఇప్పుడు హీ గాట్ ద యూరిన్ లెవెల్స్ ఫైన్. కానీ ఇంకా 3 ఉన్నారండి. ముగ్గురు వస్తే మేము చాలా హ్యాపీ అండి. ఇంకా ముగ్గురికి క్రిటికల్గా ఉంది ఇప్పుడు. సో ఇంకా అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఎవరైతే కీర్తి శేఖర్ ఉన్నారో వారు ఇప్పటికే మీకు టచ్లో వచ్చి ఉండొచ్చు. అయితే ఇంకా మీకు అధికార యంత్రాంగం నుంచి ఇంకా మీకు సపోర్ట్ అయినా కావాలా? లేదండి, ఇప్పటికే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఇస్తున్నారండి సపోర్ట్. మాకు కాల్స్ వాళ్ళు వస్తున్నారు, ఎవ్రీ 1 or 2 hours కాల్ చేసి ఏంటండి ఎలా ఉంది మీకు పరిస్థితి అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్స్తో వాళ్ళు తీసుకుంటున్నారు. ద సేమ్ టైం మేము వేరే చోట ఫస్ట్ ట్రీట్మెంట్ ఎంచుకున్నాం కదండి, ఆ బిల్స్ కూడా వాళ్ళే కలెక్ట్ చేసుకుని
వాళ్ళే ఎంతైందో వాళ్ళే కలెక్ట్ చేసుకొని మొత్తం లిస్ట్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రిఫండ్ చేస్తూ ఉంటున్నారు మేము ఏదో ఖర్చు పెట్టామో అది కూడా. అది మేము అడగలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వాళ్ళంతటా వచ్చి ఇలా బాధ్యతలందరికీ వాళ్ళే ఒక పెద్ద టీం క్రియేట్ చేసి చేస్తున్నారు. చూసాం కదా, ఓవరాల్గా ఏవైతే బొల్లేని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురికి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే లోపల పేషెంట్స్ ఉన్నారో ఇన్పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. అదే మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి అంటే ఇప్పటిదాకా మా తాతయ్య గారు వారి యూరినేషన్ అంతా బాగానే అయింది, వారంతా సేఫ్గా ఉన్నారు, మిగతా ముగ్గురు కూడా మాకు సేఫ్గా మా ఇంటికి వస్తే మాకు అదే క్షేమం అని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, రాజమహేంద్రవరం బొల్లేని ఆసుపత్రి. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.